ఇది ఈ రోజు మన పజిల్. There are 8 persons A, B, C, D, E, F, G and H are sitting around a circular table facing inside the circle. 8 persons ఉన్నారు, ఒక సర్కిల్ లోకి వచ్చినారు, అందరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. They all have different heights but not necessarily in the same order. ఒక్కొక్కరికి ఒక్కొక్క హైట్ ఉంటుంది. No two persons have the same height. ఏ ఇద్దరికి ఒకటే హైట్ ఉండదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ హైట్స్ ఉంటాయి. ఓకేనా? Height of each person is prime number between 150 to 192 సెంటీమీటర్స్ లో కౌంట్ చేయాలి. మొత్తం 8 నంబర్స్ ఉన్నారు కదా, 150 నుంచి 192 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఒక్కొక్కరికి హైట్ అవుతుంది. ఫస్ట్ ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. తర్వాత మనకి పాయింట్స్ రూపంలో ఇచ్చారు. ఏంటి? P@Q అంటే ఏంటి నోట్ చేస్తుందంటే P is shorter than Q అని. $PQ అంటే P is sitting third to the right of Q. మనకి నిన్న మొన్న చేసాం కదా సింబల్స్ ఎలా ఇస్తారో, సో అలాగే 4 సింబల్స్ తో 4 థింగ్స్ అనేవి మనకి డినోట్ చేస్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ నుంచి చూడండి, హింట్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆ సింబల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే లాస్ట్ లో మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ ఎక్స్ప్రెషన్ దగ్గర మీకు సింబల్స్ యూజ్ అవుతాయి. అవి కూడా మనకి హింట్స్ లాగానే, డైరెక్ట్ గా సెంటెన్సెస్ ఫామ్ లో హింట్స్ ఇవ్వకుండా సింబల్స్ ఫామ్ లో ఇచ్చారు ఇండైరెక్ట్ గా. ఈజీనే, ఫాస్ట్ గా చేసేయండి. ఇలా సింబల్స్ ఇస్తే మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కదా, సో అందుకనే ఒకవేళ ఎగ్జామ్ లో ఇస్తే ఇబ్బంది పడతారని ఇచ్చాను. బట్ ఈజీనే, ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఆ ప్రైమ్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాత సర్కిల్ ఫామ్ చేసి ఇచ్చిన హింట్స్ విత్ హైట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పండి. పజిల్ అయిపోతే సి హైట్ ఎంత, క్వశ్చన్ ఇదే, సి తలక హైట్ ఎంత?
C 181. Very good, Srihita. What about others? అయిందా పజిల్? వచ్చిందా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి సింబల్స్ ఇచ్చారు. ఓకే, అవి చూసుకున్నాం. ఇక్కడ నుంచి హింట్స్ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ లో చదువుకున్నాం. B is immediate neighbor of both E and G. అంటే E కి G కి మధ్యలో B ఉండాలి. The immediate neighbors of E are taller to him. ఈ పక్కన ఉన్న ఇద్దరు కూడా E కంటే హైట్ ఎక్కువ ఉంటారు. A is shorter than G but taller to B. C is not tallest person. D is taller to F but shorter to E. The difference in height of C and H is same as the difference in height of B and D. None of C, H, B and D has his height either 173 or 179. The one who is tallest is an immediate neighbor of D. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన హింట్స్ అన్ని కూడా హైట్ కి సంబంధించి ఇచ్చాడు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన హింట్స్ అన్ని కూడా మాక్సిమం హైట్ కి సంబంధించే. ఫస్ట్ పాయింట్ ఒకటే ఈకి జీకి మధ్యలో బి ఉంటుంది అని తెలిసింది. మిగతా అన్ని కూడా హైట్ కి సంబంధించినవే. సో హైట్ కోసం ఇంత స్పెసిఫిక్ గా ఇచ్చాడంటే ముందు మన అరేంజ్మెంట్ ఈజీగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి అరేంజ్మెంట్ కోసం ఇచ్చిన పాయింట్స్ ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చారు. సో ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి ముందు మనం అరేంజ్ చేసుకొని తర్వాత వాళ్ళ హైట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వాళ్ళ హైట్స్ ఏంటో ఒక నోట్ చేసుకొని రాసుకుంటే బెటర్. 150 to 192 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి ఉన్నాయి మధ్యలో ఉన్నవి? 151, తర్వాత 150 నుంచి 160 మధ్యలో 151 ఒకటి, 157 ఒకటి, తర్వాత 160 నుంచి 170 మధ్యలో 163 అండ్ 167. 161 మేడం. 161 ప్రైమ్ నెంబర్ కాదు కదా. 161 కాదు, 163, 167. తర్వాత 170 నుంచి 180 మధ్యలో చూసుకుంటే 173, నెక్స్ట్ 179. 179 అయినా? ఎస్, 179. తర్వాత 180 నుంచి 192 వరకు చూసుకుంటే ఉన్నవి 181 అండ్ 191 రెండే.
ఓకేనా, ఇవి మనకున్న ప్రైమ్ నెంబర్స్. టోటల్ 8 నెంబర్స్ ఉంటాయి, అందుకని మనకి 8 నెంబర్స్ తో ఇచ్చారు. సో ఫస్ట్ మనం అరేంజ్మెంట్ పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అందరూ ఇన్సైడ్ అన్నారు కాబట్టి నో ప్రాబ్లం. మనం 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. 2 పాసిబిలిటీస్ వేసుకుంటే ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనకి ఏం వస్తాయి, అరేంజ్మెంట్ అనుకున్నాం కదా. ఫస్ట్ అరేంజ్మెంట్ కి సంబంధించిన సింబల్స్ ఏంటి, టీ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ అంటే డాలర్ సింబల్ ఒకటి మనకి కావాలి, యాంపర్సెంట్ సింబల్ ఒకటి. ఈ రెండు సింబల్స్ ఫస్ట్ చూసుకుందాం, తర్వాత మనం హైట్ విషయం చూసుకుందాం. సో ఫస్ట్ డాలర్ సింబల్ తో ఏముంది, డాలర్ HA ఉంది. అంటే అర్థం ఏంటి, హెచ్ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో హెచ్ ఉండాలి. అందరూ ఇన్సైడ్ కాబట్టి నో ప్రాబ్లం, మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఏ ఇన్సైడ్ థర్డ్ టు ద రైట్ 1 2 3 అంటే ఇక్కడ హెచ్ ఉండాలి. ఓకేనా, సో థర్డ్ టు ద రైట్ లో హెచ్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది, యాంప్లిసెంట్ కావాలి కదా. యాంప్లిసెంట్ FD ఉంది చూడండి. ఇదేం డినోట్ చేస్తుంది, F ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D. F ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D అంటే D కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో F ఉండాలి. సో మనకి ఇంకా అన్ని కంప్లీట్ గా తెలియదు కదా. సో అన్ని కంప్లీట్ గా తెలియకుండా అప్పుడే మనం డిని F ని ప్లేస్ చేయడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ వచ్చేస్తాయి. మరి అబ్జర్వ్ చేయండి, ఇంకొక పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు, D ఈస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ E అండ్ G. E కి G కి మధ్యలో B ఉండాలి, అంతేనా. E కి G కి మధ్యలో B ఉండాలి, ఈ కాంబోలో మనకు కావాలి. లేకపోతే EB GB ఈ రెండిట్లో ఎలా ఉన్నా పర్వాలేదు, E కి G కి మధ్యలో B ఉండాలి, అంతే. అలా వచ్చేలాగా మనం చూసుకోవాలి. సో అలా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 4 ప్లేసులు ఉన్నాయి కదా. ఈ 4 ప్లేసుల్లోనే ఏదో ఒక ప్లేస్ లో ఈ మూడిని సెట్ చేసే విధంగా మనకి పాసిబిలిటీస్ వస్తాయి, అంతేనా. ఇంకో ఇటువైపు ఛాన్స్ లేదు కదా, ఉన్నవి రెండే, మనం 3 వేయాలి కదా. సో ఛాన్స్ లేదు కాబట్టి మనం ఈ 4 ఉన్న ప్లేసుల్లోనే వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అనేది అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈజీకి మధ్యలో డి ఉన్నట్టు అవుతుంది. ఇంకొకలాగా ఎలా వేసుకుంటానంటే, ఇక్కడ ఈ వేసుకుంటాను, ఇక్కడ బి, ఇక్కడ జి. రెండు రకాలుగా వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈకి జీకి మధ్యలో బి ఉంటుంది. ఇక్కడ ఎయిదర్ ఈ ఆర్ జి ఏదైనా వేసుకోవచ్చు, ఈ ఆర్ జి, ఇక్కడ జి ఆర్ ఈ. ఓకేనా, సో ఇలా వేసుకున్నాం. ఇంకా మిగిలిపోయినవి 2 పొజిషన్స్ మిగిలాయి. అక్కడ మనం డి అండ్ ఎఫ్ ని ప్లేస్ చేసుకోవచ్చు. డి అండ్ ఎఫ్ కోసం ఏమి ఇచ్చారు, ఇక్కడ లాస్ట్ లో ఉంది కదా. డి అండ్ ఎఫ్ కోసం ఏమి ఇచ్చారు, డి ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సో ఆబ్వియస్లీ మనకి ఎక్కడ వస్తుంది ఎఫ్, 3 ప్లేసెస్ మిగిలిపోయాయి. ఇక్కడ ఎఫ్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అవ్వాలి. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అవుతుందా, ఇక్కడ వేస్తే రైట్ అవుతుంది కదా. సో అక్కడ కాదు. చూడండి, ఇక్కడ ఎఫ్ వేసాం అనుకోండి, ఇన్సైడ్ కాబట్టి ఎఫ్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో డి ఉన్నట్టు అవుతుంది. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, సి. సో సి వేసేస్తున్నాం. ఈ అరేంజ్మెంట్ ఇలా వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంది డిని ఎఫ్ ని వేసుకోవడానికి, ఇక్కడ ఎఫ్ వేసుకుంటే ఎఫ్ కి సెకండ్ టు ద లెఫ్ట్ లో ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది, అంతేనా. ఈ 2 పాసిబిలిటీస్ మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి అరేంజ్మెంట్ మొత్తం వచ్చేసింది. సో హైట్ల కోసం ఇచ్చిన పాయింట్స్ కూడా చూస్తే మనకి రెండిట్లో ఏది కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. సో హైట్స్ కోసం ఇచ్చిన పాయింట్స్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు హైట్ కోసం పాయింట్, ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఆర్ టాలర్ టు హిమ్. ఈ కి ఇమీడియట్ గా ఉన్న ఇద్దరు కూడా ఈ కంటే టాలర్ ఉండాలి. ఈ కంటే టాలర్ ఉన్నారో లేదో మనం తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈకి ఒక ఇమీడియట్ నైబర్ బి కదా. ఈకి బికి ఒక కాంబో మనకి ఇచ్చారు. లాస్ట్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చారు, ఈకి బికి ఒక కాంబో ఇచ్చారు మనకి. ఏంటి, E@B అంటే ఈ ఈజ్ షార్టర్ దాన్ బి అని. ఈ కంటే బి షార్టర్. సో మనకి ఈ పాయింట్ అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కింద ఇద్దరు ఇమీడియట్ నైబర్స్ కూడా ఈ కంటే టాల్ ఉండాలి. సో ఈ పాయింట్ బట్టి మనకి ఈ కంటే బి టాలర్ అని తెలుస్తుంది. సో టాలర్ అని తెలుస్తుంది కాబట్టి ఒక ఇమీడియట్ నైబర్ సరిపోయింది. ఇంకొక ఇమీడియట్ నైబర్ ని మనం చెక్ చేసుకోవాలి, చూద్దాం.
A is shorter to G but taller to B. A is shorter to G, G కంటే shorter but taller to B. అంతేనా? సో ఇచ్చిన పాయింట్స్ అన్ని మనం ఇలా సింబల్స్ లో ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. C is not the tallest person. C ఏమో టాలెస్ట్ కాదు. D is taller to F but shorter to E. ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ వల్ల ఈ పాయింట్ వల్ల మనకి ఏం తెలిసింది? ఈ కంటే బి పెద్దది అని తెలిసింది కదా. నెక్స్ట్ ఈ కి కంటిన్యూషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? డి ఈస్ టాలర్ టు ఎఫ్ బట్ షార్టర్ టు ఈ. ఈ కంటే డి షార్టర్ బట్ ఎఫ్ కంటే డి టాలర్. సో మనం వేసుకున్నాం. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 మెంబర్స్ మనకు వచ్చేసాయి. నెక్స్ట్ the differences between heights of C and H is same as the differences between height of B and D. C కి H కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో B కి D కి కూడా అంత డిఫరెన్సే ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ ఉన్న నెంబర్స్ ఏంటి? డిఫరెన్సెస్ ఉన్న నెంబర్స్ ఏంటి చెప్పండి? 157 167 10 డిఫరెన్స్ ఉంది. అండ్ 181 191 ఈ రెండింటికి కూడా 10 డిఫరెన్స్ ఉంది కదా. 163 173 ఎందుకు కాదు అంటే ఇక్కడ చూడండి, CHBD ఇందులో ఏవి కూడా 173 179 కాదు అని చెప్పేశాడు. సో మనం సింపుల్ గా 163 173 పాయింట్ అండ్ 157 167 ఆ రెండు ఉంచుతాం అంతే. మనం సింపుల్ గా 163 173 ఏవైతే 10 డిఫరెన్స్ ఉందో ఈ టూ నెంబర్స్ ని ఎలిమినేట్ చేసేయచ్చు. మనం కన్సిడర్ చేయాల్సినవి ఏంటి? 157 167 నెక్స్ట్ 181 191 ఈ టూ నెంబర్స్ కాంబోలో మనకి ఏమేమి ఉంటాయి? CHBD అన్నవి ఉంటాయి అని తెలుస్తుంది. నెక్స్ట్ the one who is tallest is an immediate neighbor of D. D కి ఇమీడియట్ గా నైబర్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు టాలెస్ట్ ఉండాలంట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? D కి ఇమీడియట్ గా నైబర్ ఉన్న వాళ్ళు టాలెస్ట్ ఉండాలి, అందరికంటే ఎక్కువ అంటే 191 ఉండాలి. సో ఇక్కడ మీరు రెండు పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి D పక్కన ఎవరెవరు ఉన్నారు? A అండ్ G ఉన్నారు. మనకి ఇచ్చిన దాంట్లో ఏ కంటే జీ టాలర్ అని తెలిసిపోతుంది కదా. సో మనం ఏని టాలెస్ట్ అని చెప్పుకోలేం. ఇక్కడ ఈ ఆర్ జీ ఉంది. ఈ ఆర్ జీ లో ఏది ఫిక్స్ చేస్తాం? అబ్జర్వ్ చేస్తే జీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఈ కంటే మనకు తెలిసినంత వరకు ఈ కంటే ముగ్గురు టాలర్ ఉన్నారు. సో మనం ఈ టాలెస్ట్ అని చెప్పగలమా? చెప్పలేము. ప్రస్తుతానికి జీ టాలెస్ట్ అని ఇక్కడ అజ్యూమ్ చేసుకోవచ్చు, అంతేనా? సో ఇక్కడ మనం జీని ఫిక్స్ చేసుకోవచ్చు, ఈని ఇక్కడ పెట్టుకోవచ్చు హైట్స్ ప్రకారంగా. అండ్ ఇక్కడ కూడా ఒక్క నిమిషమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ పాసిబిలిటీలో కూడా చూద్దాం. చూస్తే ఏంటన్నారు? డి కి ఇమీడియట్ నైబర్స్ ఎవరో ఒకరు హైయెస్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సి టాలెస్ట్ కాదు అని చెప్పేశారు కదా. ఆబ్వియస్లీ ఇక్కడ సి ఈజ్ నాట్ ద టాలెస్ట్ పర్సన్ అని చెప్పేశారు. సో ఇక్కడ సి టాలెస్ట్ కాదన్నారు కాబట్టి మనం హెచ్ ని టాలెస్ట్ అనుకోవచ్చు 191. ఇక్కడ ఈ పాసిబిలిటీలో జీని 191 అనుకోవచ్చు. ఓకేనా? సో రెండు ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏముంది? లాస్ట్ చూడండి, సి కి ఈ కి ఒక రిలేషన్ ఉంది కదా. C#E అంటే ఏంటి? సి ఈస్ టాలర్ దాన్ ఈ అంటే ఈ కంటే సి కూడా టాలరే. ఇది మనకు తెలుస్తుంది, సి ఈస్ టాలర్ దాన్ ఈ అని. నెక్స్ట్ సి గురించి ఏమైనా ఇచ్చారా? సి కి కానీ ఏబిజికి రిలేషన్? ఓకే, ఇలా చూడండి. ఇప్పుడు ఇలా వేసేసాం కదా. సో ఇక్కడ మనకి తెలిసినంత వరకు ఒక హైయెస్ట్ నెంబర్ ఏంటి అని వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ విడిచిపెట్టాం మధ్యలో? D is immediate neighbor of E and G. The immediate neighbors of E are taller to him. Okay. ఈ తాలూకా ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు కూడా ఈ కంటే టాలర్ ఉండాలి. ఈ తాలూకా ఇమీడియట్ నైబర్స్ ఎవరు ఇక్కడ? బిహెచ్ ఇద్దరు కూడా ఈ కంటే టాలరా? ఇక్కడ బి టాలర్ అని తెలుస్తుంది, హెచ్ కూడా టాలరే అయి ఉంటారు అనుకుందాం. హెచ్ ఎందుకంటే టాలర్ ఉండాలి కాబట్టి. ఇక్కడ ఈ తాలూకా ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు కూడా టాలరే ఉండాలి. ఇఫ్ సపోజ్ ఇక్కడ మీరు ఈని ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, ఈకి ఇక్కడ ఈని ఫిక్స్ చేసుకుందాం అనుకుంటే ఒక నైబర్ బి ఎలాగో టాలరే తెలుసు. ఎఫ్ చూడండి, ఎఫ్ ఈ కంటే టాలరా? కాదు కదా. మనకి ఇచ్చిన రిలేషన్ లో ఎఫ్ ఈ కంటే టాలర్ కాదు. సో మనకి ఇక్కడ ఈ రాదు, ఇక్కడ ఈ వస్తుంది. ఇక్కడ ఈ పెట్టుకుంటే ఈ తాలూకా నైబర్స్ బి అండ్ ఏ ఉన్నారు కదా. చూడండి, ఈ తాలూకా నైబర్స్ బి అండ్ ఏ ఇద్దరు కూడా ఈ కంటే టాలరే. సో ఇక్కడ మనం ఈని ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో టాలర్స్ అదే నెంబర్స్ అన్ని వేసేసాం. ఇప్పుడు బికి డికి మధ్యన ఉన్న రిలేషన్ చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సికి హెచ్ కి బికి డికి అన్నారు కదా.
సో సి కి హెచ్ కి బి కి డి కి మనం వేసుకోవాలి. బి అండ్ డి, బి అండ్ డి కి మనకి కావాల్సినవి ఏంటి? 157, 167, 181, 191 కదా. సో ఇప్పుడు మనకి బి అండ్ డి కి ఏమొస్తుంది, సి అండ్ హెచ్ కి ఏమొస్తుంది అనేది చెక్ చేసుకుందాం. ఓకేనా? సో బి అండ్ డి కి ఏదొచ్చే ఛాన్స్ ఉంది? 157, 167, 181, 199, 191. బి అండ్ డి కి, బి కి డి కి ఓకే 157, 167. ఎందుకు? చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డి మీరు అబ్జర్వ్ చేస్తే మనం బి గురించి డి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డిని మీరు అబ్జర్వ్ చేస్తే డి కంటే ఎక్కువ మనకు తెలిసినంత వరకు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 మెంబర్స్ ఉన్నారా డి కంటే ఎక్కువ? సో డి కంటే ఎక్కువ మనకి మినిమం మనకు తెలిసినంత వరకు 4, సి ఒకటి, సిఈ కంటే టాలర్ కదా. సో సి ఒకటి మనకు తెలిసినంత వరకు డి కంటే ఎక్కువ 5 మెంబర్స్ ఉన్నారు. సో డి కంటే ఎక్కువ 5 మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది? 191 తీసుకోలేం, 181 తీసుకోలేం, 173, ఎందుకంటే ఇవన్నీ హైట్స్ మనం ఏమంటారు ఆర్డర్ లోనే రాసుకున్నాం కదా. సో లాస్ట్ 5 నెంబర్స్ మనం డి కి వేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో డి కి వేసుకోవడానికి ఉన్నది ఒకటే ఒక ఛాన్స్, ఏంటది? 157 అంతేనా? సో లాస్ట్ 5 నెంబర్స్ 167 వరకు మనకి డి కి వేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో డి కి వేసుకోవడానికి మనకు ఉన్న ఛాన్స్ 157 ఒకటే. ఎస్. సో ఇప్పుడు మనకి డి కి 157 అని తెలుస్తుంది. సో డి కి 157 అయినప్పుడు ఆబ్వియస్లీ బి కి ఎంత అవుతుంది? 167 అవుతుంది. 157, బి కి 167, డి కి 157, బి కి 167. ఓకేనా? సో పి కి 167. అగైన్ మనకి సి అండ్ డి కి కూడా 10 మెంబర్స్ అన్నారు. సో సి అండ్ డి కి 181, 191. సి ఏమో టాలెస్ట్ కాదు అని చెప్పారు. సో సి టాలెస్ట్ సి అండ్ హెచ్ కి సి టాలెస్ట్ కాదు అని చెప్పినప్పుడు మనం సి కి 191 వేసుకోలేం కదా. సో ఆబ్వియస్లీ సి కి మిగిలింది 181. సో సి కి 181 వస్తుంది, హెచ్ కి ఎంత వస్తుంది? 191 వస్తుంది. సో ఇక్కడ మనం ఎలాగో హెచ్ కి 191 వేసుకున్నాం, సి కి 181. సరిపోయిందా? నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినవి మనకి ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ప్రకారంగా వేసేసుకుంటే అయిపోతుంది. హెచ్ 191 వేసేసాం, సి కి 181, జి కి చూడండి ఈ కంటే ఈ నైబర్స్ ఇద్దరు ఎక్కువే అన్నారు. సో నో ప్రాబ్లం. ఏ కంటే జి ఎక్కువ, చూడండి బి కంటే ఏ జి ఎక్కువ. బి కంటే బి నెంబర్ ఎంత? 167. 167 కంటే ఎక్కువ నెంబర్స్ ఏమున్నాయి? 173 ఒకటి ఉంది, 179 ఒకటి ఉంది. సో ఏ కి 173 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఏ కి 173 అండ్ జి కి 179 వస్తుంది. జి కి 179. ఇక్కడ జి కి 179 రావాలి, కానీ ఈ పాసిబిలిటీలో మనకి జి కి ఎంత వేసుకున్నాం? ఇక్కడ 191 వేసుకున్నాం, టాలెస్ట్ అనుకున్నాం కదా. సో అందుకని ఈ పాసిబిలిటీ రాంగ్ అన్నమాట. జి కి రావాల్సింది 179, కానీ మనం వేసుకున్న దాంట్లో జి కి టాలెస్ట్ అనుకుని 191 వేసేస్తాం. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇంకెవరికి ఉన్నాయి హైట్స్? ఎఫ్ మనకు తెలిసినంత వరకు ఎఫ్ అందరికంటే తక్కువలో ఉన్నారు కదా, చూడండి. సో అందుకని ఎఫ్ కి అన్నిటికంటే తక్కువ నెంబర్ ఎంత? 151. సో ఎఫ్ కి 151 వేసేసాం. అంతేనా? హైట్స్ అందరూ వేసేసామా? ఈ ఒకటి మిగిలిపోయింది. ఈకి ఎంత అవుతుంది? మిగిలిపోయిన నెంబర్ 163. సో ఈకి 163. క్లియర్ కదా అందరికి? ఎస్. సో దీనిపైన క్వశ్చన్స్ ఇస్తే చేయగలరు కదా, హైట్స్ పైన ఇస్తారు, హైట్స్ పైన అరేంజ్మెంట్ పైన ఇస్తారు ఎవరి హైట్ ఎంత అని. ఓకేనా? డన్, క్లాస్ ఓవర్.